ఇప్పుడు నీ ఆర్థరైటిస్ అనేది ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ సర్జరీ. అంటే ఇప్పుడు దానివల్ల పేషెంట్ కి ప్రాణానికి ఏం ప్రమాదం ఉండదు ఆర్థరైటిస్ మూలాన. బట్ వాళ్ళ పడే ఆవేదన బాధ అనేది వాళ్ళొక్కరికే తెలుస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పుకోలేరు. ప్లస్ సర్జరీ అంటే భయం ఉండడం, దాంతో యూజువల్ గా సర్జరీ అనే దాని గురించి ఎక్కువ మంది చాలా భయపడుతూ ఉంటారు, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది. బట్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ ఉండి ఇంకా ఏ మిగతా మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ పనిచేయని స్టేజ్ లో నీ రీప్లేస్మెంట్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే నీ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. సో కొన్ని సంవత్సరాల నుంచి నీ రీప్లేస్మెంట్స్ అంటూ చేస్తూ ఉన్నాం. బట్ ఈ మధ్యన డెవలప్మెంట్ ఏంటంటే ఆ చేసే విధానంలో కొద్దిగా చేంజెస్ వచ్చినాయి. సో మనం వాడే ఇంప్లాంట్స్ కానీ మనం వాడే టెక్నిక్ కానీ కొద్దిగా ఇంప్రూవ్ అయింది. సో ఈ లైన్ లోనే ఈ రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ అనేది మనం స్టార్ట్ చేసాం. సో దాంతో రిజల్ట్స్ అనేవి, దానికి పేషెంట్ కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంతకుముందు మీరు మామూలుగా ట్రెడిషనల్ గా నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు, బట్ ఇప్పుడు కొత్తగా ఈ నెక్స్ట్ జన్ రోబోటిక్ సిస్టమ్ తోటి ఏంటి అడ్వాంటేజెస్, వాటి గురించి కూడా మనం కొద్దిగా అవగాహన పెంచుకుంటే మంచిది. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది అంటే ట్రెడిషనల్ గా మనం ఇంతకుముందు రోబో రాకముందు చేసినా మనకి రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు రోబో వల్ల వచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ రిజల్ట్స్ మనం చూసుకుంటే ఎక్కడ యూఎస్ వెళ్ళినా యూకే వెళ్ళినా కానీ ఒక 10 మంది పేషెంట్లకి మనం నీ రీప్లేస్మెంట్ చేస్తే దాంట్లో 8 మంది హ్యాపీగా ఉంటారు. అంటే ఎక్స్రే అంతా బాగా కనిపిస్తుంది, చూడడానికి ఊండ్ అంతా గాయం అంతా మానిపోయి ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఏ ఉండదు, బట్ స్టిల్ పేషెంట్ ఈజ్ నాట్ హ్యాపీ. 2% ఇన్ 10 people లో. ఎందుకు అనే దాని గురించి రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఈ ఈ ఈ 2%, 2 out of 10 పేషెంట్స్ ని ఇంప్రూవ్ చేయడానికే పీపుల్ ఆ టెక్నిక్ ని మార్చడం, ఆ ఇంప్లాంట్స్ ని మార్చడము, ఆ చేసే విధానాన్ని మార్చడము, అవన్నీ చేసుకుంటూ వచ్చారు. సో దీంట్లోనే భాగంగానే ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది కూడా మన కొత్త ఇన్వెన్షన్. సో దీనివల్ల మనం ఆ రీప్లేస్మెంట్ చేసే విధానం కొద్దిగా రెవల్యూషన్ అయ్యి ఆ చేసే విధానాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేస్తున్నాం అంతే. సో కాబట్టి ఆ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ తో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంతకుముందు చేసేదానికి ఇప్పటికి మెయిన్ తేడా ఏంటంటే మనము చేసే సర్జికల్ కట్ అదంతా సేమ్ గానే ఉంటుంది. బట్ ఆ రోబోటిక్ అడ్వాంటేజ్ తోటి మనం నీ రీప్లేస్మెంట్ చేసే కట్స్, అంటే ఇప్పుడు మామూలుగా నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఆ పైన థై బోన్ కింద టిబియా బోన్ ని కట్ చేయాలి. ఆ కట్ చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఇంతకుముందు మనం ట్రెడిషనల్ గా చేసేది ఏంటంటే జిగ్స్ అని ఉంటాయి, అవి బోన్ మీద పెట్టేసి ఎంత బోన్ తీయాలో మనం సరిగ్గా చూసుకుని దాన్ని బట్టి చేస్తుంటాం. బట్ రోబోటిక్ లో ఏంటంటే మిల్లీమీటర్ బై మిల్లీమీటర్ ప్రెసిషన్ పెంచొచ్చు. సో ఆ ప్రెసిషన్ పెంచితే ఏంటంటే ఆ నీ రీప్లేస్మెంట్ మనం ఇంప్లాంట్ చేసే విధానం చాలా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో లాంగ్ టర్మ్ రిజల్ట్స్, అంటే ఇప్పుడు ఈ రోజు రేపు ట్రెడిషనల్ రీప్లేస్మెంట్ కి రోబోటిక్ రీప్లేస్మెంట్ పెద్ద తేడా ఉండకపోవచ్చు కానీ, బట్ ఒక 10 years డౌన్ ది లైన్, 20 years డౌన్ ది లైన్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా వచ్చే అడ్వాంటేజెస్, దాని లైఫ్ బాగా ఎక్కువగా పెరుగుతుంది. ప్లస్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మనం ఆ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ ని ఎక్కువ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దాంతో ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ గా పెయిన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. దాంతో ఆ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా కొద్దిగా ఫాస్టర్ గా ఉంటుంది. శశికాంత్ డాక్టర్ దగ్గర నాకు సర్జరీ అంటేనే భయం, కానీ చాలా మోటివేట్ చేసి నీకు ఏం భయం లేదమ్మా, నేను చేస్తాను, నీకు పెయిన్ కూడా ఉండదు, రోబోటిక్ చేసుకో, పెయిన్ కూడా ఉండదు, తొందరగా రికవర్ అవుతావు అని చాలా మోటివేట్ చేశారు. శశికాంత్ డాక్టర్కి నేను థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పినా ఇది చేయదు, ఎన్నిసార్లు చెప్పినా ఇది చేయదు. నేను 3rd కి ఆపరేషన్ అయింది, 6th కి ఫిజియోథెరపీ ఇక్కడనే హాస్పిటల్నే చేసి స్టేట్ కేజ్ కూడా నడిపించారు. ఒక 5-6 స్టేజ్ ఎక్కినాను, దిగినాను, ఏం ప్రాబ్లం లేకుంటే. ఇంట్లో కూడా శ్రీకాంత్ డాక్టర్ అని ఫిజియోథెరపీ భార్గవి సజెస్ట్ చేసింది, తనే వస్తున్నారు, నాకేం ప్రాబ్లం లేదు, అన్ని ఎక్సర్సైజ్ మంచిగా చేస్తున్నారు, నడిపిస్తున్నారు, ఏం నొప్పి ఏం లేదు. 2nd డేనే నాకు 3rd ఆపరేషన్ అయింది, 4th కూడా నాకు ఏం నొప్పి ఉన్నట్టే అనిపించలేదు, నార్మల్ గా లెగ్ ఉన్నట్టే అనిపించింది. చాలా నేను భయపడడానికి ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ దగ్గర ఫ్లాట్స్ కూడా అంటాను, నేను ఎట్లా ఆపరేషన్ చేసుకున్నానో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఇంజెక్షన్ అంటేనే నాకు భయం అన్నమాట. అంత మోటివేట్ చేసి డాక్టర్ చేసి ఇంత రికవర్ చేసినానంటే స్టార్ హాస్పిటల్ కి నేను ధన్యవాదాలు చెప్పాలి, డాక్టర్ కి ధన్యవాదాలు. భార్గవి కూడా మోటివేట్ బాగా చేసింది అనమాట, తనకి నాకు పాపం. శశికాంత్ డాక్టర్ కూడా ఫిజియోథెరపీ కూడా బాగా చేస్తున్నారు, ఇప్పటి వరకు ఈ రోజు కూడా వచ్చి చేశారు, రోజు స్కిప్ కాకుండా మంచిగా చేస్తారు అనమాట, 1 hour పేషెంట్ గా చేస్తారు అనమాట. అందుకని నాకు ఇప్పుడు కూడా నొప్పి ఏం లేదు.
బాగా నడుస్తాను. ఇంకా కొన్ని ప్రాక్టీస్ అవుతే నడుస్తాను. కొంచెం ప్రాక్టీస్ ఇప్పుడే అయ్యింది కదా, కొంచెం ప్రాక్టీస్ అవుతే ఫ్రీ అయిపోతాను. నాకు ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ.